నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. పహల్గామ్ ఘటన తర్వాత యావత్ భారతదేశం కన్నీరు పెట్టుకున్నటువంటి సందర్భాలు మనం చూసాం. మరి కన్నీరే సమాధానం అంటే 100% కాదు, ఖచ్చితంగా సమాధానం చెప్పి తీరాల్సిందే. మరి ఇప్పుడు ఇంత జరిగింది కదా, మరి భారత్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, అసలు మన ఆర్మీ ఆఫీసర్ చేతిలో ఎంతవరకు పవర్స్ ఉన్నాయి, ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు ఉన్నారు రిటైర్డ్ మేజర్ భరత్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఒక్కసారి సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? గుడ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. బట్ ఇలాంటి డిస్కషన్ చేయడం అనేది కొంచెం బాధాకరమైనటువంటి విషయం. సో అసలు ఓవరాల్గా ఈ పహల్గామ్ ఘటన పైన మీ కామెంట్ ఏంటి సార్? సో పహల్గామ్ మీరు చెప్పినట్టు ఇట్స్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండి. ఎస్, రైట్. కానీ పహల్గామ్ ఇన్సిడెంట్ని ఒక ఇన్సిడెంట్గా దాని మీదే ఫోకస్ పెట్టి దాని మీదే చర్చ చేస్తే ఇట్ ఈస్ అ వెరీ షార్ట్ పర్స్పెక్టివ్, రైట్. సో పహల్గామ్ అనేది పాకిస్తాన్ రచించిన ఒక వ్యూహం, ఒక పద్మ వ్యూహం లాంటిది. అండ్ దీనికి పైన మీకు ఒక కురుక్షేత్రం కూడా నడుస్తోంది. సో ఆ కురుక్షేత్రం యుద్ధం ఏదైతే జరుగుతోందో దాన్ని గురించి మనం తెలుసుకోకుండా ఓన్లీ అభిమన్యుడు పద్మవ్యూహంలో ఉన్నాడు అని చర్చిస్తే దానికి మీనింగ్ ఉండదండి, రైట్. సో దేర్ ఫోర్ ఇఫ్ ఐ కెన్ టేక్ సమ్ టైమ్, అంటే మీ క్వశ్చన్ నేను కొంచెం ఎక్స్టెండ్ చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే అసలు ఇండియా పాకిస్తాన్ మధ్యలో రిలేషన్షిప్ ఎలా ఉంది, ఇండియా పాకిస్తాన్ రిలేషన్షిప్ మధ్యలో కశ్మీర్ యొక్క పాత్ర ఏంటి, సౌత్ ఏషియాలో కశ్మీర్ కాకుండా పాకిస్తాన్, ఇండియా, ఇవాళ బంగ్లాదేశ్ అండ్ చైనా, ఈ నలుగురి మధ్యలో ఏం జరుగుతోంది, అండ్ ఇంటర్నేషనల్గా ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేస్తే చైనా వర్సెస్ యుఎస్ ఏదైతే జరుగుతోందో ఈ అన్నిటినీ పెట్టుకొని అప్పుడు ఈ ఒక్క ఘటనని మనం డిస్కస్ చేస్తే దీని రూపురేఖలు మారిపోతాయి మొత్తం. ఎందుకంటే ఇవాళ మనం మన సోదరులు భారతీయులు ఒక 30 మంది హతులయ్యారని ఒక ఎమోషన్ ఉంది. ఇంకో పక్క వీళ్ళు హిందువులే అని ఇంకో ఘర్షణ జరుగుతోంది, సంభాషణలు జరుగుతున్నాయి, డిస్కషన్స్ జరుగుతున్నాయి. అండ్ కశ్మీర్ ఎప్పుడు ఇంతేనా, పాకిస్తాన్ ఎప్పుడు ఇంతేనా అన్న డిస్కషన్ జరుగుతున్నాయి. సో ఇవన్నీ ఘటన ఏదైతే అయిందో దానిపైన ఒక ఎమోషన్, ఇట్స్ అ షార్ట్ టర్మ్ ఇమీడియట్ రియాక్షన్, నాట్ అ రెస్పాన్స్. మనం చర్చించాల్సింది రియాక్షన్ గురించి కాదు, మనం చర్చించాల్సింది రెస్పాన్స్ గురించి, రైట్. సో దేర్ ఫోర్ మీరు ఫస్ట్ పాకిస్తాన్ గురించి ఆలోచిస్తే ఏదైతే ఒక 2 నేషన్ థియరీ నుంచి పుట్టిందో, పాకిస్తాన్ ఎన్నడూ కూడా తను ఒక సుప్రీం దేశం, మేము భారతీయుల కంటే గొప్పవాళ్ళం, ఇస్లాం మతం హిందూయిజం కంటే గొప్పది అన్న ప్రిన్సిపల్స్, ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ పైన ఆ దేశం ఇవాల్వ్ అవ్వడం మొదలుపెట్టింది. అండ్ దాని తర్వాత వాళ్ళ నాయకులు పాకిస్తాన్ని ఇస్లామిక్ దేశంగా, ఇస్లామిక్ ఉమ్మా ఏదైతే అంటారో, కమ్యూనిటీ ఏదైతే ఉంటారో గ్లోబల్గా, వాటన్నిటి మధ్యలో పాకిస్తాన్ని ఒక లీడర్గా నిలబెట్టడానికి వాళ్ళు గత 70-80 ఏళ్ళుగా కృషిస్తూ వచ్చారు. కాకపోతే ఇస్లామిక్ దేశంగా తమను తాము నిలబెట్టుకోవడం ఓకే, కానీ దానికి ఏదైతే దారి వాళ్ళు ఎంచుకున్నారో, తమ దేశాన్ని డెవలప్మెంట్ చేయాలి, వాళ్ళు ఒక ఇండస్ట్రియల్ నేషన్గా పెరగాలి, వాళ్ళు ఫైనాన్షియల్గా ఎకనామికల్గా పెరగాలి, అలాంటి పథం మీద నడవకుండా వాళ్ళు జిహాదీజం లాంటి కాన్సెప్ట్స్ని తీసుకొచ్చి వాటిని యూజ్ చేసి, వాటిని లెవరేజ్ చేసి ఆఫ్ఘనిస్తాన్లో రష్యాకి ఎదురుగా వాళ్ళు జిహాదిజంని యూజ్ చేశారు. దాని తర్వాత ఇంకా వేరే ప్రదేశాల్లో కూడా వాళ్ళు అలా యూజ్ చేశారు. సో వాళ్ళు ఎంచుకున్న పథం ఈజ్ డిఫరెంట్. రాంగ్ అని నేను చెప్పలేను, ఎవరి ఆలోచన వాళ్ళది, బట్ డిఫరెంట్. కానీ అది పని చేయలేదు. ఎందుకంటే ఇవాళ మీరు పాకిస్తాన్ని చూస్తే ఇస్లాంని, జిహాద్ని వాళ్ళు ఎంచుకున్నా కానీ తమ దేశంలో ఇవాళ
సామర్థ్యం లేకుండా మిలిటరీ పరంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, సామర్థ్యం కోల్పోయారు. ఒకవైపు వాళ్ళ దేశం ఇవాళ ముక్కలు ముక్కలుగా అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. మీరు బలూచిస్తాన్ని చూస్తే అసలు బలూచిస్తాన్లో ఇవాళ పాక్ సోల్జర్స్ జవాన్లు వెళ్ళడానికి భయపడుతున్నారు. సింధ్లో కూడా అలాగే కొంచెం ఆపోజిషన్ వస్తుంది. పంజాబ్ ఏరియా విచ్ ఇస్ రిచర్ ఏరియా, పంజాబ్ ఏరియాలో ఇవాళ జనసాంద్రత ఎక్కువ, కానీ వాళ్ళకి ఆర్థికంగా సంక్షోభం. పెట్రోల్ కొనలేకపోతున్నారు, బియ్యం కొనలేకపోతున్నారు, రైట్? ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ లేవు, ఎక్స్పోర్ట్స్ అసలే లేవు. నార్త్ వెస్టర్న్ ప్రావిన్సెస్లో ఆఫ్ఘనిస్తాన్ పరంగా, ఐసిస్ పరంగా వాళ్ళకి ఒక తీవ్ర సంక్షోభం ఎదురవుతోంది. సో ఈ తరుణంలో అంటే పాకిస్తాన్ ఇన్ని రోజులు వాళ్ళ ఆర్మీ కానీ, మిలిటరీ కానీ, పొలిటికల్ సిస్టమ్ కానీ ఒక పవర్ బేస్ని ఎంజాయ్ చేశారు వాళ్ళు. ఇవాళ ఒకవైపు ఇన్సర్జెన్సీ, వేరుపాటుతనం, ఇంకోవైపు వాళ్ళకు వచ్చేది జనాలు క్వశ్చన్ చేయడం మొదలుపెట్టారు. అసలు మీరు ఏం చేస్తున్నారు, ఈ దేశాన్ని ఎందుకు ఇలా నాశనం చేస్తున్నారు అని ఒక క్వశ్చనింగ్ మొదలైంది. మీడియాలో, ట్రెడిషనల్ మీడియాలో కూడా మొదలైంది, సోషల్ మీడియాలో అయితే ఆల్రెడీ ఉంది. సో దీంతో ఏమవుతుందంటే గత ముజిబుర్ రెహమాన్ జియావుల్ హక్ తర్వాత ఏదైతే ఆర్మీ ఒక పవర్ ఎంజాయ్ చేసిందో ఆ పవర్ ఇవాళ ఉనికి, వాళ్ళ ఆర్మీ యొక్క ఉనికి ఏదైతే ఐడెంటిటీని క్వశ్చన్ చేయడం మొదలుపెట్టారు జనాలు. అండ్ దే ఆర్ నాట్ లైకింగ్ ఇట్. ఎందుకంటే ఇది తమ లివింగ్ మెమరీలో ఎప్పుడు జరగలేదు వాళ్ళకి, రైట్? సో పాకిస్తాన్కి ఇవాళ పాకిస్తాన్ ఆర్మీకి కానీ, ఇన్ పర్టికులర్ వాళ్ళ జనరల్ ఎవరైతే ఉన్నారో, జనరల్ ఆసిమ్ మునీర్ గారు ఎవరైతే ఉన్నారో, తన ఐడెంటిటీని నిలబెట్టుకోవాలంటే తను ఒక ఇష్యూ క్రియేట్ చేయాలి, రైట్? దిస్ ఈజ్ వన్. సెకండ్, కశ్మీర్ తమ భూభాగం అని మతోన్మాది ఎవరైతే ఉన్నాడో ఆసిమ్ మునీర్, ఎవరైతే ఆర్మీ దుస్తులు వేసుకొని వాళ్ళు కూర్చున్నాడో, వాళ్ళకి కశ్మీర్ని తీసుకొస్తే మన ప్రజలు మాతో సంతోషపడతారు అన్న ఒక డెల్యూషన్ ఉంది. ప్రజలకు కావాల్సింది అది కాదు, కానీ ఆ డెల్యూషన్ నేను సాధించి ప్రతి ఒక్కడు వచ్చి నేను మొగాడిని, నన్ను నేను నిరూపించుకుంటాను. మొన్న ముషరఫ్ అదే పని చేశాడు కార్గిల్లో, ఇవాళ వీడితో పని చేస్తున్నాడు, మధ్యలో ఉన్నాడు ఇంకేదో పని చేశాడు. తమ మగతనం చూపెట్టడానికి కాశ్మీర్లోకి వెళ్ళి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఏదో ఒక ఇష్యూ క్రియేట్ చేస్తే నేను నా పవర్ని నిలబెట్టుకుంటున్నాను, నా కంట్రోల్లో జనాలు నా చెప్పు చేతుల్లో ఉంటారు అనే భావన కూడా వాళ్ళ దగ్గర చాలా ఉంది. మెయిన్ టార్గెట్ అంతా కూడా కాశ్మీరేనా సార్? అంటే డే 1 నుంచి కూడా. ఎస్, అంటే దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. కాశ్మీర్ వాళ్ళకి కావాలి, దీంట్లో డౌట్ లేదు. కానీ ఇవాళ కాశ్మీర్ ఎవరికి కావాలి అన్నది ప్రశ్న. ఓకే, పాకిస్తాన్ ప్రజలకి కాశ్మీర్ కావాలా, లేక ఆర్మీ వాళ్ళు తమ మొదతనం చూపెట్టుకోవడానికి కాశ్మీర్ కావాలా? దిస్ ఈజ్ అ లీడర్షిప్ ప్రాబ్లం, దిస్ ఈజ్ నాట్ అ పాకిస్తాన్ ప్రాబ్లం, రైట్? సో కాశ్మీర్ని ఇండియాని ఒక బూచీలాగా చూపెట్టి ఇండియాలో లేని వేర్పాటుతనం. యాక్చువల్లీ ఇప్పుడు మీరు కూర్చున్నారు, నేను కూర్చున్నాను, మీ కులం నాకు తెలీదు, మీ మతం నాకు తెలీదు, మీ భాష నాకు తెలీదు, మీ ప్రాంతం నాకు తెలీదు, కానీ మీరు ఒక భారతీయుడు మాత్రం నేను గుర్తిస్తాను, మీరు నన్ను ఒక భారతీయుడు అని నన్ను గుర్తిస్తారు. కానీ పాకిస్తాన్లో నెరేటివ్ ఎలా ఉంటుందంటే భారతదేశంలో హిందువులు ఇస్లాంని తొక్కేస్తున్నారు, చంపేస్తున్నారు, పొడి చేస్తున్నారు అని ఒక నెరేటివ్ వాళ్ళు మొదలు పెడతారు. ఎందుకంటే నేను మీకు చెప్పాను, ఇస్లాంని పరిరక్షించడానికి పాకిస్తాన్ క్రియేట్ చేయడం జరిగింది అన్న ఒక పొజిషనింగ్ వాళ్ళు ఏదైతే ఉందో దాంట్లో వాళ్ళు సక్సీడ్ కావాలంటే ఇతర దేశాలలో ఇస్లామేతర రిలీజియన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని బూచిగా చూపెట్టడం వాళ్ళకి అవసరం. ఓకే, రైట్? కాశ్మీర్లో కూడా అంతే. నౌ కాశ్మీర్ని, ఇండియా పాకిస్తాన్ని మీరు చూస్తే మిలిటరీ పరంగా పాకిస్తాన్ ఇండియాని ఏమీ చేయలేదు, ఓకే, అవకాశమే లేదు, అది వాళ్ళకి తెలుసు. అందుకోసమే ప్రత్యక్షంగా 2-3 సార్లు వాళ్ళు ప్రయత్నం చేశాక ఇప్పుడు పరోక్షంగా వాళ్ళు
ఇన్సర్జెన్సీని ప్రమోట్ చేస్తున్నారు.